ఇక్ష్వాకు పార్ట్ 12. సో శ్రీశాంతమల్లుడు పొందిన బిరుదులు ఆల్రెడీ మనం చూసేసాము. ఇతని బిరుదుల్లో మనం ఇవి చూసామంటే యాగాల ద్వారా చేసిన బిరుదులు అవి. మామూలుగా వేరే బిరుదులు వచ్చేసి మహాదానాధిపతి, హలసత సహస్ర అంటే నగలను దానం చేయనివాడు, అంటే నగలను దానం చేసినవాడు అనమాట, హలసత సహస్ర. నెక్స్ట్ ఘోషశత సహస్ర మహారాజు సామ్రాట్. ఇవి ఇతని బిరుదులు అనమాట. మిగతా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇతని భార్య పేరు వచ్చేసి మటరిశ్రీ, కూతురు అటవీ శాంతశ్రీ, కుమారుడు వీరపురుషదత్తుడు, సోదరీమణులు శాంతశ్రీ, హర్మశ్రీ. పెద్ద ఇంపార్టెంట్ కాదండి. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.